హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య సురేష్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఏంటో తెలుసా? కర్ణాటక స్టైల్ ఉగ్గాని అండి. ఈ ఉగ్గాని మీలో ఎంతమందికి తెలుసు? నేనైతే ఈ రెసిపీ మా అక్క దగ్గర నేర్చుకున్నానండి. తను చాలా బాగా చేస్తుంది. నాకైతే ఒకసారి మా అక్క చేసిన ఉగ్గాని తిన్న తర్వాత నా ఫేవరెట్ రెసిపీ అయిపోయింది. తన దగ్గర నేర్చుకొని మీకు ఒకసారి వీడియో రూపంలో చూపిద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నానండి. ఫస్ట్ మనం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి. తాలింపు దినుసులు కొంచెం చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్గా ఈ రెసిపీ ఏంటంటే ఈజీగా అయిపోతుంది. మనకి ఎప్పుడైనా ఆకలిగా అనిపించినప్పుడు, నోటికి ఏమి తినాలి అనిపించినప్పుడు ఉగ్గాని ఏంటంటే ఈజీగా మనకి డైజెస్ట్ కూడా అయిపోతుందండి. ఫాస్ట్గా కూడా అయిపోతుంది. కాబట్టి నేనైతే మ్యాక్సిమం ఈ రెసిపీకి ప్రిఫరెన్స్ ఇస్తాను. మీరు కూడా ట్రై చేయండి. తర్వాత కాస్త కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా కాస్త చిటపటలాడేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఏంటోనండి, నార్మల్గా అయితే చాలా టాకెటివ్గా ఉండే నేను వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటేనే ఏదో ఒక తెలియని టెన్షన్ వచ్చేస్తుంది. ఎందుకో తెలీదు. దయచేసి ఎక్స్క్యూజ్ చేయండి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంతకుముందు నేను యూట్యూబ్ చూసేటప్పుడైతే ఏ వంట వీడియోస్ చూసినా కూడా వీళ్ళేంటి చాలా ఈజీగా పెట్టేస్తారు, ఏది వండినా రికార్డ్ చేస్తారు, తీసుకొచ్చి యూట్యూబ్లో పెట్టేసి మనీ సంపాదిస్తున్నారు అనుకునేదాన్ని. కానీ నేను ఎప్పుడైతే యూట్యూబ్లో వీడియోస్ చేయడం స్టార్ట్ చేశానో అది ఎంత కష్టమో నాకు ఇప్పుడు తెలుస్తుందండి. ఎందుకంటే రికార్డ్ చేసుకొని ఎడిటింగ్ చేసుకొని దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి ఇదంతా అసలు చాలా వరకు ఈజీ అనే చూడడానికి అనిపిస్తుంది. కానీ వన్స్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత వంటలు వీడియోస్ రికార్డింగ్ దగ్గర నుంచి వీడియో అప్లోడ్ చేసేంత వరకు కూడా ఎందుకో చాలా కష్టంగా అనిపిస్తుందండి. కానీ మనం ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళేటప్పుడు అది కష్టమైన ఇష్టంగా తీసుకోవాలి. కాబట్టి నేనైతే నా జర్నీని కొనసాగించాలని అనుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ కూడా నాకు ఉండాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకున్నాక మనం ముందుగా నీళ్ళల్లో అరగంట పాటు నానబెట్టుకొని వాటర్ అంతా పిండేసి పక్కన పెట్టుకున్నటువంటి బొరుగుల్ని యాడ్ చేసుకొని బొరుగులు కూడా కాస్త వేడయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత ఫ్రెష్గా ఉన్నటువంటి పిడికెడు కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నట్లయితే అంతే అండి. ఎంతో టేస్టీగా, ఈజీగా, క్విక్గా అయిపోయేటువంటి ఉగ్గాని రెసిపీ రెడీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు లైక్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.